హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ ఫ్యామిలీకి హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మనము ఇవాళ ఈ వీడియోలో టాప్ క్లౌడ్ కంప్యూటింగ్ కెరియర్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనకు తెలుసు, ఈ మధ్య కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా క్లౌడ్ కెరియర్స్ మార్కెట్లో చాలా బూమ్ అందుకున్నది. సో మీకు ఈ వీడియో ద్వారా హైలీ డిమాండ్ జాబ్స్ ఇన్ 2022 మీకు ఏమి క్వాలిఫికేషన్స్ ఉంటే ఈ జాబ్స్కి సూట్ అవుతారు, మీకు ఏమేమి టెక్నికల్ స్కిల్స్ కావాలి ఈ జాబ్స్కి, అలాగే సంవత్సరానికి ఎన్ని జాబ్స్ పోస్ట్ అవుతున్నాయి, ఏమేమి కంపెనీలు పోస్ట్ చేస్తున్నాయి, మీకు టెక్నికల్ సర్టిఫికేషన్స్ రిక్వైర్మెంట్స్ ఏంటి ఈ జాబ్ క్రాక్ చేయడానికి, అలాగే బోనస్ టిప్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఆన్లైన్ మీకు ఏమేం సైట్స్ బాగా యూస్ఫుల్గా పనికొస్తుంది ప్రిపేర్ అవడంలో, అలాగే యూస్ఫుల్ లింక్స్ అంటే మైక్రోసాఫ్ట్, ఏడబ్ల్యూఎస్, ఒరాకిల్, అలా చాలా ఫ్రీ లెర్నింగ్ పాత్స్ ఆన్లైన్లో ఆల్రెడీ ఉన్నాయి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో మనము జాబ్ ఓపెనింగ్స్ అంటే మనకు తెలిసిందే, మేజర్గా మార్కెట్లో మైక్రోసాఫ్ట్ అజూర్, అలాగే అమెజాన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, ఒరాకిల్ క్లౌడ్, గూగుల్ క్లౌడ్, అలీబాబా క్లౌడ్, అలాగే విఎంవేర్, ఇంకా చాలా క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నారండి మార్కెట్లోని. బట్ మీకు మార్కెట్లో బాగా కనిపించేది మైక్రోసాఫ్ట్ అజూర్ అండ్ ఇంకోటి అమెజాన్ ఏడబ్ల్యూఎస్. సో ఇప్పుడు మనము జాబ్స్ ప్రొఫైల్స్ చూద్దాం. అసలు మీ తగ్గ ఎక్స్పీరియన్స్కి, మీరు ఫ్రెషర్ అవ్వచ్చు, రీసెంట్గా కాలేజ్ పాస్ అవుట్ అవ్వచ్చు, లేదా మీకు 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. సో మీకు ఏ ప్రొఫైల్ బాగా సూట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు మార్కెట్లో చూసుకుంటే క్లౌడ్ మీద క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ ఆటోమేషన్ ఇంజనీర్, క్లౌడ్ కన్సల్టెంట్, క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్, క్లౌడ్ సెక్యూరిటీ అనలిస్ట్, క్లౌడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సో ఇలాగా చాలా ఉన్నాయి ఇంకా. సో ఇవైతే మేజర్గా మార్కెట్లో ఎవ్రీ వీక్ ఎవ్రీ డే పోస్ట్ అయ్యే జాబ్స్. సో మనం ఒక్కొక్క జాబ్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తాం. బట్ ఈ వీడియో స్పెసిఫిక్గా క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ గురించి నేను ఇవాళ కవర్ చేస్తాను. సో మిగతా ఇంకా ఆర్కిటెక్ట్, ఆటోమేషన్ ఇంజనీర్, కన్సల్టెంట్ గురించి నేను మీకు వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసలు క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ జాబ్ ప్రొఫైల్ ఏంటి, దానికన్నా ముందు అసలు క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్కి ఏమేం రిక్వైర్మెంట్స్ ఉంటాయి అసలు చూద్దాం. క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్కి మినిమం క్వాలిఫికేషన్ ఏం కావాలంటే ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఎనీ మాస్టర్స్ డిగ్రీ అండి. ఇంకా మీరు ఏదో కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. దీనికి కావాల్సిన టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఏదైనా క్లౌడ్ అడ్మినిస్ట్రేషన్ సర్టిఫికేషన్ కావాలి మీకు, ఆర్ హ్యాండ్స్ ఆన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి. లైక్ అషూర్లో కానీ, ఏడబ్ల్యూఎస్ఏ కానీ, ఒరాకిల్లో కానీ, అలీబాబా, ఎనీ క్లౌడ్లో తీసుకోండి. మోస్ట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్కింగ్ మీద మీకు హ్యాండ్స్ ఆన్ ఉండాలి. మీకు గుర్తుండి ఉంటుంది, ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ బిఫోర్ వెళ్తే మనకి బాగా విండోస్ అడ్మినిస్ట్రేషన్, లైనక్స్ అడ్మినిస్ట్రేషన్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ అని చాలా మార్కెట్లో అప్పుడు అవి జాబ్స్ బాగుండేది. ఇప్పుడు ఉన్నాయి, లేవనట్లేదు, ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అంతా క్లౌడ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది మార్కెట్లోకి. సో ఇంకా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అబోవ్ యావరేజ్, అలాగే ఈమెయిల్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. సో ఆ లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఈమెయిల్ ఎథిక్స్ ఆర్ కమ్యూనికేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలి ఇన్ 1-2 వీక్స్లోనే. ఇంక ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మినిమం 1 ఇయర్ నుంచి 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వరకు మార్కెట్లోని జాబ్స్ రిక్వైర్మెంట్ ఉన్నది. అలాగే మీరు సంవత్సరానికి చూస్తే దాదాపు 10,000 కన్నా ఎక్కువ జాబ్స్ పోస్ట్ అవుతున్నాయి ఓన్లీ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ మీదనే.
ఇంకా కంపెనీస్ మార్కెట్లో చూస్తే మీకు సుమారు 5,000 కంపెనీలు ఉన్నాయి ఓన్లీ ఇండియాలోనే. ఇప్పుడు చూసుకుంటే మీరు మార్కెట్లోని ఏ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అయినా వాళ్ళకి క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ జాబ్ కంపల్సరీ ఉండాల్సింది కంపెనీలోని. మీరు పెద్ద కంపెనీల నుంచి చిన్న కంపెనీలు తీసుకోండి, లైక్ విప్రో, మైంట్రీ, హెచ్సిఎల్, యాక్సెంచర్, ఇన్ఫోసిస్, అలా ఏ కంపెనీస్ తీసుకుని సరే మినిమం ఒక 20 నుంచి 30 క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ జాబ్స్ అయితే వాళ్ళకి కావాలి. అలా చూసుకున్నా సరే మీకు 15,000కి వెళ్తుంది ఒక 100 జాబ్లు వేసుకున్నా సరే. మీరు శాలరీ రేంజ్ మినిమం చూసుకుంటే మినిమం 4 లక్షల నుంచి, ఇంకా మీ ఎక్స్పీరియన్స్ బట్టి, మీకున్న స్కిల్ సెట్ బట్టి అది 20 లక్షల నుంచి కూడా వెళ్తుంది. అది కూడా నేను మీకు ఆన్లైన్లో చూపిస్తాను. ఏం కంపెనీలు ఎంతెంత ప్యాకేజెస్ని కూడా మనము చూద్దాం. సర్టిఫికేషన్స్ ఇందాక మాట్లాడుకున్నట్టు, బికాజ్ ఇది ఒక మేజర్ ఏమంటామంటే దాన్ని క్వాలిఫైయింగ్ క్రైటీరియా అంటాం. మీకు క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్కి సర్టిఫికేషన్ కంపల్సరీ మ్యాండేటరీ. మీరు ఫ్రెషర్ అవనండి, ఎక్స్పీరియన్స్ అవనండి. సో అందుకని చెప్పి నా రికమెండేషన్ ఒక సర్టిఫికేషన్స్కి అయితే కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. సో అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనము అసలు క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ జాబ్ ప్రొఫైల్లోని ఏంటంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఒకసారి చూద్దాం. క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ సిస్టమ్ కన్ఫిగరేషన్కి, మెయింటెనెన్స్కి అండ్ ఏమైనా ప్రొవిజనింగ్ అంటే తయారు చేయడానికి సిస్టమ్స్, ఏమైనా విఎమ్స్ కానీ, లేకపోతే ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ లైక్ నెట్వర్కింగ్ సెటప్ కానీ, స్టోరేజ్ బ్యాకప్ సెటప్ కానీ, ఇన్స్టలేషన్స్ అన్నీ చేయాలి. సో మినిమం రిక్వైర్మెంట్ అయితే మీకు చెప్పాయి కదా, 3 నుంచి 5 ఇయర్స్ హ్యాండ్స్ ఆన్ అయితే చూస్తారు. ఇంకొకటి డే టు డే ఆపరేషన్స్. అదే డే టు డే ఆపరేషన్స్ అంటే చాలా ఇప్పుడు కంపెనీలోనే చాలామందికి ఏదో విఎం ఒక వర్చువల్ మిషన్ కావాలి, లేదంటే ఒక వర్చువల్ మిషన్ కనెక్ట్ అవ్వట్లేదు, ఒక వర్చువల్ మిషన్ ఆఫ్లో ఉన్నది, లేదంటే ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి, ఒకరికి యాక్సెస్ కావాలి. సో ఇవన్నీ డే టు డే ఆపరేషన్స్ కింద వస్తాయి మీకు. సో మీరేం చేస్తారంటే మీకు కొన్ని టూల్స్, రిమోట్ మానిటరింగ్ టూల్స్ కానీ, ఎందుకంటే ఇప్పుడు ఒక విఎంని యాక్సెస్ చేయాలంటే మీరు ఆ టూల్ ద్వారా యూస్ చేసి లాగిన్ అయ్యి ఇష్యూ ఏమైనా ఉంటే ట్రబుల్ షూట్ చేసి అది పార్ట్ ఆఫ్ ది మీకు డే టు డే టాస్క్స్ అనమాట. ఇంకొకటి మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏమొస్తుందంటే ఐటీ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేయాలి. ఇన్ఫర్మేషన్ ఐటీ హెల్ప్ డెస్క్ కానీ, ఎందుకంటే ఫస్ట్ ఐటీ హెల్ప్ డెస్క్కి అన్ని రిక్వెస్ట్లు వస్తాయి, అక్కడి నుంచి క్లౌడ్కి సంబంధించినవి మీకు పంపిస్తుంటారు. సో అది విండోస్ అవ్వచ్చు, లినక్స్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా అప్లికేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలాగే ఇంటర్నల్ యూజర్స్కి కానీ, లేదా అప్లికేషన్ ఓనర్స్కి కానీ, లేదా సర్వర్ ఓనర్స్కి కానీ మీరు టెక్నికల్ అసిస్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఓన్లీ క్లౌడ్లో ఉన్న సిస్టమ్స్కి. సో ఇదేంటి హై లెవెల్ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ జాబ్ ప్రొఫైల్. నేను డిస్క్రిప్షన్లో మీకు ఇంకా కొన్ని శాంపుల్ లింక్స్ ఇస్తాను, మీరు ఆ ప్రొఫైల్ గురించి డీటెయిల్గా చదువుకోండి. ఇప్పుడు మనము ఒక వెబ్సైట్ చూద్దాం. అసలు మార్కెట్లోని ఎంత శాలరీ ఇస్తున్నారని చెప్పి. సో ఒక బెస్ట్ సైట్ ఏంటంటే ambitionbox.com అని చెప్పి మీరు ఈ వెబ్సైట్ లింక్కి వెళ్ళి సెర్చ్ చేయండి. క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ మార్కెట్లోని అసలు నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇది. సో ఇది కొంచెం అటు ఇటు ఉండొచ్చు నెంబరు. చూసుకుంటే యావరేజ్ యాన్యువల్ శాలరీ 6 lakhs per annum. టాప్ స్కిల్స్ చూసుకుంటే మీకు AWS క్లౌడ్. మార్కెట్లో చూసుకుంటే మీరు సిమిలర్ డెసిగ్నేషన్స్ మినిమం ఎలా లేదన్నా సరే మీకు 4.5 నుంచి 6 lakhs వరకు మార్కెట్లో ఇస్తారు. ఓన్లీ ఫర్ మీకు ఇప్పుడు 3 to 5 ఎక్స్పీరియన్స్ ఉంటాయి. అలాగే చూసారు ఇంకా అదర్ కంపెనీస్, ఇన్ఫోసిస్ ఇప్పుడు చూసాము, యాక్సెంచర్ 2 to 9 years ఎక్స్పీరియన్స్ అడుగుతుంది, TCS 2 to 7 ఎక్స్పీరియన్స్ అడుగుతుంది, విప్రో 2 to 7 ఎక్స్పీరియన్స్, 2 to 7 years ఎక్స్పీరియన్స్, IBM, HCL టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, క్యాప్జెమిని, కాగ్నిజెంట్, NTT డేటా, HP. అలా మీకు ఒక కంపెనీస్ అంటే ఇందులో మీకు చెప్పినట్టు ఎనీ కంపెనీకి మినిమం క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ అయితే కావాలి. సో ఇప్పుడు మీకు క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్కి ఎలా మీకు ఈ స్కిల్ సెట్ మీరు తెచ్చుకుంటారు,
ఏమేమి వెబ్సైట్స్ మీకు యూస్ఫుల్గా ఉంటాయి ఇప్పుడు చూద్దాం. నా ఫస్ట్ వెబ్సైట్ నేను మీకు చెప్పేది అజూర్ నుంచి అయితే సర్టిఫికేషన్ ఎగ్జామ్స్, ఈ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇందులోనే మీరు చూడాల్సింది ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అజూర్ మీకు కావాల్సింది అడ్మినిస్ట్రేటర్ రోల్లోని చూశారు కదా, 104 మైక్రోసాఫ్ట్ అడ్మినిస్ట్రేషన్. దీనికన్నా ముందు నేను మీకు చెప్పేది AZ 900 మైక్రోసాఫ్ట్ అజూర్ ఫండమెంటల్స్ మీరు ప్రిపేర్ అవ్వండి, మీకు అజూర్ అడ్మినిస్ట్రేషన్ బాగా ఈజీ అయిపోతుంది. సో అజూర్ ఫండమెంటల్స్లోని కోర్స్లో చూస్తే మీరు ఇది ఆల్మోస్ట్ $100 మీకు ఖర్చు అవుతుంది ఓన్లీ ఫండమెంటల్స్కి. అలాగే ఈ అడ్మినిస్ట్రేషన్ కూడా $165. సో రెండు కలిపి మీకు సుమారుగా $265 అవుతుంది. కానీ మీ కెరీర్కి చాలా మంచి యూస్ఫుల్ అది. ఈ లింక్స్ నేను మీకు షేర్ చేస్తాను. సో ఇది అజూర్ సర్టిఫికేషన్స్ గురించి. అలాగే AWS కూడా మార్కెట్లో చాలా బాగుంది ఇప్పుడు మీరు చూస్తే. సో AWS సర్టిఫికేషన్స్ చూస్తే ఈ aws.amazon.comకి వెళ్తే మీరు బై రోల్ ఆర్కిటెక్టా, క్లౌడ్ ప్రాక్టీషనరా, డెవలపరా, డెవాప్స్ ఇంజనీరా, మిషన్ లెర్నింగ్ ఆర్ ఆపరేషన్స్. సో క్లౌడ్ ప్రాక్టీషనర్ క్లిక్ చేయండి. సో ఇందులోని మీకు క్లిక్ ఆన్ బిగినర్స్ స్టార్ట్ హియర్. సో ఇదొక ఫ్రీ వెబ్సైట్ వేర్ మీరు క్లౌడ్ ఫౌండేషన్స్ అనే కోర్స్ నేర్చుకోవచ్చు. ఇక్కడ మీరు లెర్నింగ్ ప్లాన్ స్ట్రక్చర్ చూస్తే సేమ్ మీకు ఇక్కడ జాబ్స్ ఏమేమి ఉంటాయి, అసలు రోల్స్ ఏంటి, అలాగే అసలు AWS క్లౌడ్ ప్రాక్టీషనర్లోని ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తారు. సో ఇవన్నీ మీరు ఫినిష్ చేయాలి. దాని తర్వాత నేను చెప్తుంది మీకు ఇంకొకటి సర్టిఫికేషన్స్. AWS సర్టిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ ప్రొఫెషనల్, అసోసియేట్, ఫౌండేషనల్. సో ఫస్ట్ మీరు ఫినిష్ చేయాల్సింది క్లౌడ్ ప్రాక్టీషనర్ ఫౌండేషనల్ సర్టిఫికేషన్ చేయండి. దాని తర్వాత అసోసియేట్ చేసుకోండి. దాని తర్వాత ప్రొఫెషనల్ చేయండి. సో సిమిలర్గా మీకు అంతే ఉంటుంది. AWS సర్టిఫికేషన్స్ కూడా ఇంచుమించు అజూర్లకే ఉంటుంది. సో ఇది అజూర్కి AWS ఇక్కడ మార్కెట్లోని చాలా జాబ్స్ ఈ రెండిట్ల మీద ఉంటాయి ఎక్కువ. సో అందుకు నేను ఈ రెండు కవర్ చేశాను. సో ఇంకా మీకు నేను చూపించాల్సింది మామూలుగా అసలు మార్కెట్లో క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ మీద జాబ్స్ ఎన్ని చూపిస్తాయి ఇక్కడ మీకు. నేనేం సేమ్ గూగుల్లోకి వెళ్ళి క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ జాబ్స్ అని టైప్ చేశానండి. సో చూసుకుంటే మీకు అంటే మనకి విప్రో, ఇన్ఫోసిస్ ఇవి కాకుండా ఎక్స్పీరియన్ AWS క్లౌడ్ అడ్మిన్ కావాలంట, HCL సాఫ్ట్వేర్, టెట్రాసాఫ్ట్, ప్రొవిడెన్స్, SAP పక్కన పెట్టండి, యాక్సెంచర్ చూసారు కదా, ఒరాకిల్, సేల్, అలాగే టెక్ బ్రెయిన్, ఇన్ఫోసిస్, క్లౌడ్ లినక్స్ అడ్మినిస్ట్రేటర్, క్లౌడ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, క్లౌడ్ అడ్మిన్, క్లౌడ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్, ఒరాకిల్ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్, క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ AWS. సో ఇలా చూసుకుంటే మీకు వందల కొద్ది జాబ్లు రిక్వైర్మెంట్ మార్కెట్లో ఉన్నది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు బాగా ఈ సర్టిఫికేషన్స్ ఏవైతే నేను అన్నానో ప్రిపేర్ చేసుకోండి. మీకు ఇంకా సర్టిఫికేషన్ పాత్ ఇంకా క్లియర్గా కావాలంటే నేను ఇక్కడ అజూర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కావాలంటే. సో అజూర్ సర్టిఫికేషన్ రోడ్ మ్యాప్ చూస్తే మీకు ఫండమెంటల్స్ మీరు స్టార్ట్ చేయాలి 900 నుంచి. ఇది బాగా ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు మీరు అజూర్ అడ్మినిస్ట్రేటర్ 104, దాని తర్వాత మీకు కొన్ని ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దెన్ మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఎక్స్పర్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే మీరు డెవలపర్ అయితే ఇది పాత్ తీసుకోవచ్చు. అలాగే డెవాప్స్ ఇంజనీర్ సెపరేట్ పాత్. బట్ హియర్ మన ఫోకస్ ఇక్కడ ఓన్లీ అజూర్ ఫండమెంటల్స్ అండ్ అజూర్ క్లౌడ్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి అక్కడితో నేను ఆపేస్తున్నాను. మీకు ఇంకా వేరే వీడియోల్లోని నేను మీకు డెవాప్స్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్,
అజ్యూర్ డెవలపరు అవన్నీ నేను కవర్ చేస్తాను. సో ఇప్పుడు నేను మీకు చూపించిన లింక్స్ చూసుకుంటే నేను చెప్పిన ప్రకారం అంబిషన్ బాక్స్ ఒకటి మీరు యూస్ చేసుకోవచ్చు. అలాగే మైక్రోసాఫ్ట్ ఫ్రీ లెర్నింగ్ కోర్స్ ఇక్కడ మీకు ఉంటుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. అలాగే అజ్యూర్ అదే AWS స్కిల్ బిల్డర్ ఒకటి. ఓకే, సో ఇప్పుడు మీకు యూస్ఫుల్ లింక్స్ ఇలా నేను మీకు డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసి ఇస్తానండి. మీరు దాన్ని ఒకసారి గో త్రూ చేయండి. ఇంకోటి మార్కెట్లో ఇది కాకుండా ఇంకా మీకు వేరే సర్టిఫికేషన్ ఇంట్రెస్ట్ ఉంటే క్లౌడ్ అడ్మినిస్ట్రేషన్ సర్టిఫికేషన్స్ ఇవి AWS సర్టిఫైడ్ సిసాప్స్ అడ్మినిస్ట్రేటర్, గూగుల్ యాప్ సర్టిఫైడ్ అడ్మినిస్ట్రేటర్, మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సొల్యూషన్ ఎక్స్పర్ట్, అదే ఇది మీద మాట్లాడుకున్నాం మనం. అలాగే క్లౌడ్ క్రెడెన్షియల్ కౌన్సిల్ సర్టిఫికేషన్ ఒకటి ఉన్నది, HP క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నది, VMware సర్టిఫైడ్ క్లౌడ్ ప్రొఫెషనల్, సర్టిఫైడ్ ఓపెన్ స్టాక్ అడ్మినిస్ట్రేటర్. సో మీ తగ్గట్టు మీ ఇంట్రెస్ట్, మీ బ్యాక్గ్రౌండ్, మీ దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇవాళ ఈ వీడియోలో మనము ఫినిష్ చేసింది ఏంటంటే క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ జాబ్స్ గురించి నేర్చుకున్నాము. అలాగే వాటికి క్వాలిఫికేషన్స్ ఏం కావాలి, మార్కెట్లో దానికి ఎంత రిక్వైర్మెంట్ ఉన్నది చూసాం ఇవాళ. శాలరీ నుంచి జాబ్ ఓపెనింగ్ నుంచి అంతాను, ఏమేం టూల్స్ ప్రిపేర్ అవ్వాలి, సర్టిఫికేషన్ చేయాలని. నెక్స్ట్ వీడియోలోని మనం మాట్లాడుకున్నది క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్ గురించి మాట్లాడుకుందాము. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్ యూస్ చేయండి మీ క్వశ్చన్స్ పోస్ట్ చేయడానికి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి విష్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్.